సో, ఈరోజు నేను మీతో డెలివరీ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? నార్మల్ డెలివరీ అయితే ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఒకవేళ సిజేరియన్ సెక్షన్ అయితే ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? సో, ఈ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ 1 ఇయర్ స్పేసింగ్ అనేది ముఖ్యంగా ఇవ్వాలి అన్నమాట. ఎందుకివ్వాలి? ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే 1 ఇయర్ స్పేసింగ్ అనేది ఉండాలి ప్రెగ్నెన్సీ ప్లానింగ్. అదే గాని సిజేరియన్ సెక్షన్ అయితే మినిమమ్ 1½ ఇయర్ స్పేసింగ్ అనేది ఉండాలి. ఎందుకు సిజేరియన్ సెక్షన్‌కి ఎక్కువ ఉండాలి అంటే బికాజ్ యూట్రస్ మీద కట్ అనేది ఇస్తాం కాబట్టి ఆ స్కార్ హీలింగ్‌కి మినిమమ్ 1½ ఇయర్ పడుతుంది. సో, ఈ 1½ ఇయర్ టైమ్ ఇచ్చి మనం ఆ యూట్రస్ స్కార్ హీల్ అవ్వడానికి టైమ్ ఇచ్చి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఫస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి. అంటే మదర్ మొత్తం న్యూట్రిషనల్ రిప్లెనిష్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎనీమియా రావడము, అంటే బ్లడ్‌లో కాల్షియం డెఫిషియన్సీ రావడం ఇవన్నీ వస్తాయి. అండ్ అది కాకుండా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండడము, ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశం ఉండడము, అండ్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ కరెక్షన్ అది జరగకపోవడం వల్ల వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవి వస్తాయి. సో, ఇఫ్ ఇట్స్ ఎ నార్మల్ డెలివరీ గివ్ 1 ఇయర్ ఆఫ్ టైమ్ ఫర్ సెకండ్ కన్సెప్షన్. If it is a cesarean section, 1½ year is ideal. Thank you.